హాయ్ సార్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది రీసెంట్గా. అంటే దీని గురించి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు యాజ్ ఎ ఫ్యాన్? మా మెగా అభిమానులందరికీ ఇదొక పండుగ రోజు అండి. మా అందరి ఆరాధ్య దైవం చిరంజీవి గారికి భారతదేశం యొక్క అత్యధిక 2వ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ రావడం మాకెంతో సంతోషదాయకమైన వార్త. అలాగే ఈరోజు భారత రిపబ్లిక్ డేని మా మెగా అభిమానులందరికీ దేవాలయం అయిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లోని మెగాస్టార్ సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ 2వ అత్యధిక పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ చిరంజీవి గారు ప్రకటించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే చిరంజీవి గారు మా అందరి గుండెల్లో, అభిమానుల గుండెల్లోని, పేద ప్రజల గుండెల్లోని అలాగే చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని, ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలవాలని భగవంతుని కోరుకుంటున్నానండి. న్యూజెర్సీ నుంచి వచ్చానండి. చిరంజీవి గారికి లాంగ్ టర్మ్ మేము అక్కడి నుంచి ఫ్యాన్స్గా ఉన్నాము. అలాగే చిరంజీవి గారు చేపట్టిన ఎటువంటి సేవా కార్యక్రమాల్లోనే మా వంతు సహకారం అందిస్తూ వచ్చాము. అలాగే చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంకు స్టార్ట్ చేసినప్పుడు కానీ, అలాగే వాళ్ళ తండ్రి గారు శ్రీ కొణిదెల వెంకటరావు గారి పేరు మీద స్టార్ట్ చేసిన హాస్పిటల్లో కానీ ఎటువంటి కార్యక్రమం అయినా చిరంజీవి గారి పేరు మీదే మేము సపోర్టింగ్ చేశాండి. అలాగే మా ఫ్యామిలీ తరపున ఉన్న గొలగాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి యువత ఆధ్వర్యంలోని పలు సేవా కార్యక్రమాలు చేసామండి. ప్రతి సంవత్సరం చిరంజీవి గారి బర్త్డే రోజున ఈ చర్మ కార్మికులకి, వాళ్ళకి అందుకే నాయు బ్రాహ్మణ్స్కి, ఇట్లాగా అట్టడుగు వర్గాలకి వాళ్ళకి అవసరమైన కిట్స్ పంపిణీ చేయడం ఇవన్నీ చేసాం. అలాగే కరోనా సమయంలో బొనిగి ఆనందయ్య యాదవ్ గారి మందు కూడా చిరంజీవి యువత పేరు మీదే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే విశాఖపట్నం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో దాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నేను అమెరికా నుంచి నిన్న 24వ తారీఖు వచ్చానండి. రావడంతోనే కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా చేసిన పని విజయవాడ మా ఇంటికి కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి రావడం జరిగింది. 24వ తారీఖునే నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. సో అప్పుడే స్వామినాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఇలాగా రిపబ్లిక్ డే రోజున కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ, మిత్ర బృందం అందరూ కూడా తీసుకొని వచ్చాను. చిరంజీవి గారు చేసిన అత్యధికమైన ప్రజలకి ఇటువంటి సహాయం, రక్తదానం మీద అపోహలను తొలగిస్తూ 1990లోనే రక్తం దొరక్క అందరూ చనిపోతున్న టైంలో రక్తదానం చేస్తే ఎటువంటి హాని కలగదు అన్నది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వారు ఎక్కడున్నా సరే, మద్రాసులో కానీ, బెంగళూరులో కానీ, భువనేశ్వర్లో కానీ తెలుగు వారు అందరికీ ఆ మెసేజ్ని ఆయన క్లియర్గా అందజేశారు. ఇప్పుడు రక్తదానం అనేది అది ఒక సేవ అనేది అన్నిటికన్నా అన్ని దానాల్లో కూడా అది ఒక ఎంతో ఉత్తిష్టమైన దానం, ఒక ప్రాణాలు కాపాడగలిగే దానం అని ఇప్పుడు యువతకు అందరికీ అర్థమైంది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అన్ని చోట్ల కూడా రక్తదానానికి యువత ముందుకు వస్తున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎంతోమందికి నేత్రదానం కలిగింది. సో చిరంజీవి గారి స్ఫూర్తితో మేమందరం ఇలాగే ముందుకెళ్తాం. అన్నయ్య, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. చిరంజీవి గారు రీసెంట్గా పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నారు. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేట్ ఏముందండి, చాలా కష్టజీవి, శ్రమజీవి, తెలిసిందే. ఆయన డిసిప్లిన్ ఒక ఆదర్శంగా ఉండాలి. ముందు జనరేషన్కి ఒక కొత్త నిర్వచనం, ఒక ఎగ్జాంపుల్. డెడికేటెడ్గా పనిచేస్తే, టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తే ఎదగాలని నా కోరిక. చాలా గ్రేట్ఫుల్ అండి మంచి అవార్డు తీసుకున్నందుకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఫ్యాన్స్లో ముఖ్యంగా నేను గత 3-4 ఇయర్స్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఫ్యాన్స్ అనేది కొద్దిగా డిసిప్లిన్గా లైన్లో నిల్చుంటే నీట్గా చిరంజీవి గారు మంచి అవకాశం ఇస్తారు. అట్లా అందరు హీరోలు కూడా మంచి అవకాశం ఇస్తారు.
ఇది ఒకటి డిసిప్లిన్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఆయన కూడా తృప్తిగా ఉంటుంది, మనకు కూడా తృప్తిగా ఉంటుందని నా ఉద్దేశం. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా, ఆయన ఫ్యాన్ గా రాష్ట్ర యువత ప్రెసిడెంట్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ మేము అన్నయ్య గారికి ఇంతకుముందు పద్మభూషణ్ వచ్చాది, ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. ఆయన అవార్డులు మాకు అసలు లెక్కనే లేకుండా అవార్డులు వచ్చాయి. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భాన ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అన్నయ్య చిరంజీవి గారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన అందరి అభిమానులకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నయ్య అభిమానిగా 20 సంవత్సరాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ మరియు ప్లాంటేషన్ ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాల గురించి మేము అభిమానులము ఎప్పుడు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మరి ఆ అవార్డు మన భారత ప్రభుత్వం వాళ్ళు పద్మ విభూషణ్ అవార్డు కేటాయించినందుకు ఎంతో అభిమానిస్తున్నాము. ఈ పండుగ వాతావరణంలో హిందువులు ఒక దసరా, సంక్రాంతి ఎలా చేసుకుంటారో, ముస్లింలు రంజాన్ ఎలా చేసుకుంటారో, క్రైస్తవులు క్రిస్మస్ ఎలా చేసుకుంటారో, ఈ ముగ్గురు కలిసి చేసుకునే పండుగనే జెండా పండుగ. ఈ పెద్ద పండుగలో ఇలా జెండా ఆవిష్కారానికి ఇచ్చేసిన అన్నయ్య చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మేము ఇంకా ఆయన అభిమానిగా పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే హీరోలకు అభిమానులు ఎంతోమంది ఉంటారు, కానీ సేవ చేసే దారి చూపడం అనేది మేము ఎంతో మా జన్మ ధన్యమవుతుంది. మనం ఎంతో చిరంజీవి గారికి రుణపడి ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అవార్డు వచ్చింది కదా, అంటే ఈ రోజు పద్మవిభూషణ్ ఫ్యాన్స్ అందరూ పండుగ, మీరేమో దీనికి బ్లడ్ డొనేట్ కానీ ఏమైనా చేస్తున్నారు కార్యక్రమాలు ఏమైనా? అన్నయ్యకి అవార్డు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున త్వరలో మేము రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు, ఈ మొక్కలు నాటే కార్యక్రమాలు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని మీడియా ముందు తెలియజేస్తున్నాం. ఈ అవార్డు వచ్చినందుకు మాకు ఇంకొంచెం ఇంకా ఎనర్జీ, ఉత్సాహం వస్తుంటుంది. ఎందుకంటే మనిషికి ఉత్సాహం రావాలంటే చేసే వాళ్ళకు గుర్తించినప్పుడు, గౌరవించినప్పుడే ఇంకా ఎక్కువ పని చేయాలని ఉత్సాహపడతారు. అబ్బాయిలందరికీ ఈ సందర్భంగా ఏం చెప్తారు మీరు యువత ప్రెసిడెంట్ గా, చిరంజీవి యువత రాష్ట్ర ప్రెసిడెంట్ గా? ఈ అభిమానులకు తెలియజేయడం ముఖ్యంగా ఏంటంటే, మనము సామాజికంగా సేవా కార్యక్రమంలో పాల్గొని నిజమైన ఎవరైతే కష్టాలలో ఉన్నారో వాళ్ళని ఆదుకున్నప్పుడే మన దేశానికి పంచభూతాలను కాపాడే బాధ్యత మనది. ఈ గాలి, నీరు, ఈ ప్రకృతిని కాపాడుకుంటేనే మన దేశ భవిష్యత్తులో మన పిల్లలు, రాబోయే తరానికి మనం సూర్యదాతలుగా ఉంటామని ముఖ్యంగా ఇది తెలియజేస్తున్నాను. అన్న, ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. దీని సందర్భంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? సార్ మాది బళ్ళారి నుంచి వచ్చినాం సార్. మా అన్నగారు 40 సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాడు. ఇది ఒక ఇండియాకి పేరు తెచ్చింది. మా ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మా అన్న ఇప్పుడు ప్రపంచానికి ఒక జై చిరంజీవిగా ఎదుగుతున్నాడు. అది ఇంకా మాకి ఒక ఆస్తి. ఇప్పుడు నేను బళ్ళారి నుంచి వచ్చినానని బాధపడలేదు. ఏమంటే పోటా దిగుదామంటే ఎవరు మనకి పట్టించుకోలేదు, నిరాశగా పోతున్నాము. కానీ మా అన్నగారు మమ్మల్ని చూసి కొంత ముందర మమ్మల్ని గుర్తుపెట్టి పలకరించాలని, నేను 40 సంవత్సరాల నుంచి నేను నీ అభిమానిగా ఉన్నాను అన్నయ్య, నీ అభిమానిగా ఉన్నాను, నీవు నన్ను సహాయం చేస్తావో లేదో తెలీదు, కానీ నన్ను నీవు పలకరించాలా అన్నయ్య. నేను బళ్ళారి నుంచి వచ్చి ఇప్పుడు నిరాశకి పోయినాను, కానీ నాకేమో ఏం అనుకోలేదు అన్నయ్య. ఈ గలాటి ఇవన్నీ చూసి చాలా నాకు ఒక ఉల్లాసం అయింది. దీనికి ఇంకేం అన్నయ్య, మాకు చాలా సంతోషం అయింది. మాది బళ్ళారి అన్నయ్య. జై చిరంజీవ, జై చిరంజీవి. చిరంజీవి గారు పద్మభూషణ్ అవార్డు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇప్పుడు మా అన్నగారికి పద్మభూషణ రావాలంటే చాలా కష్టపడినాడు. 40 సంవత్సరం నుంచి కష్టపడిన ఒక మాట కోసమే భారతరత్న ఇచ్చింది. ఇప్పుడు మాకు గర్వం ఉంది.